బీ బెటర్ డయాబెటిక్ కేర్ 12 రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ మాత్రలతో షుగర్ వ్యాధికి ఇక చెక్. ఇప్పుడు కాళ్ళ పగులు మేడం, ఇది వింటర్లో అయితే చాలా దారుణంగా ఉంటుంది, కానీ కొంతమందికి అయితే బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు నార్మల్గా బయట మెడికల్ షాప్లో దొరికే క్రీమ్స్ వాడొచ్చా, లేకపోతే డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలా? ఈ పగుళ్ళకి రీజన్ అండి, ఫస్ట్ థింగ్ కొంతమందికి సమ్ అదర్ డిసీజెస్ కూడా ఉండొచ్చు. జస్ట్ ఏ క్రాక్ ఫీట్ ఈజ్ వన్ నార్మల్ థింగ్. అది కాకుండా సోరియాసిస్ అండి. సోరియాసిస్ అనే ఇంకో కండిషన్ ఉంటుంది. దాంట్లో కూడా అక్కడ మందంగా అయిపోయి ఎర్రగా అవ్వడం, పొట్టుపోవడం, చీలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి కేవలం ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్లో తెచ్చుకునే క్రీమ్స్ అలాంటివి సరిపోదు. సో డెఫినెట్లీ దే నీడ్ అడిషనల్ స్టెరాయిడ్ కాంబినేషన్ క్రీమ్స్. కానీ స్టెరాయిడ్ కాంబినేషన్ క్రీమ్స్ అనేవి పేషెంట్ ఐ డోంట్ ఎంకరేజ్ పర్సనలీ వాళ్ళంతకు వాళ్ళే వాడడం. ఖచ్చితంగా డాక్టర్ సూపర్విజన్లోనే వాడాలి. అండ్ నెక్స్ట్ థింగ్, సో సింపుల్ క్రాక్స్ ఉన్నాయి. సింపుల్ క్రాక్స్ అనేవి వింటర్ సీజన్లో చాలా వర్సన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ కోల్డ్ కాంటాక్ట్, నడిచేటప్పుడు ఆ కోల్డ్ కాంటాక్ట్ వల్ల కూడా డిహైడ్రేట్ అయిపోవడము, అలా అయిపోయి చీలిపోవడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్లీ ప్రివెంటివ్ స్టెప్స్గా ఫస్ట్ థింగ్ యూజింగ్ ఫుట్వేర్. అంటే ఇంటి లోపల ఉంటే కూడా ఫుట్వేర్ వాడుకోవాలి. అంటే పర్టికులర్లీ పగుళ్ళ టెండెన్సీ ఉన్నవాడు ముందే సీజన్ మారుతున్నప్పుడు యాక్చువల్లీ ఎప్పుడు వేసుకోవచ్చు, కానీ కొంతమందికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరని, అలాంటి సమ్ కంపల్షన్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫుట్వేర్, మాయిశ్చరైజర్. చాలామంది ఏం చేస్తారు, పని అయిపోయింది రాత్రి పడుకుంటాము అప్పుడే పెట్టుకుంటామని విల్ బి వెరీ మచ్ దాని మీదే ఉంటారు. లేదు, కంపల్సరీ ఇందాక మాట్లాడుకున్నట్టు మాయిశ్చరైజర్ అనేది స్నానం అవ్వంగానే పెట్టుకుంటే చర్మం మెత్తబడి ఉంటుంది. అప్పుడు ఈ క్రీమ్స్ అనేవి కూడా బాగా లోపలికి ఇంకుతాయి. సో కంపల్సరీ ఆ టైంలో స్నానం అవ్వంగానే మాయిశ్చరైజర్. కానీ అది పెట్టుకొని నడిస్తే ఇల్లంతా అవుతుంది, లేదంటే జారి పడిపోతామని అనుకుంటారు. అందుకోసమే ఫుట్వేర్ కంపల్సరీ వేసుకోమని చెప్తున్నాను. సో అండ్ ఇది ఫ్రీక్వెన్సీ 3 to 4 times పెట్టుకుంటే వెరీ సింపుల్ ఫిషర్స్ ఆర్ క్రాక్స్ అనేవి ఈజీగా కంట్రోల్ అయిపోతాయండి. యూజువలీ పెట్రోలియం జెల్లీ బేస్డ్ కానీ మినరల్ ఆయిల్ బేస్డ్ కానీ సమ్ నాట్ వెరీ హై కాన్సన్ట్రేషన్స్ అండి, అప్ టు 5 to 10% ఆఫ్ యూరియా బేస్డ్, అవి లాక్టిక్ యాసిడ్, గ్లైకోలి, అవి మాయిశ్చర్ రిటైనింగ్ ఉంటాయి. అలాంటి మాయిశ్చరైజర్స్ వాడుకుంటే డెఫినెట్లీ స్కిన్ అనేది సాఫ్ట్ అయిపోయి కంఫర్టబుల్గా ఏ ఇబ్బంది లేకుండా క్రాక్స్ వరకు వెళ్ళి బ్లీడింగ్ లేకుండా దే కెన్ కంఫర్టబుల్లీ మేనేజ్ అండి. అండ్ కొంతమంది ఇది పెడిక్యూస్ మ్యానిక్యూస్ చేస్తుంటారు నీళ్ళలో నానబెట్టడం, మరీ దాంట్లో ఎక్కువ హై డిటర్జెంట్ కంటెంట్, సోప్ కంటెంట్ ఎక్కువగా వేస్తే మరీ డిహైడ్రేట్ అయిపోతుంది. సో కీప్ ఇట్ వెరీ మినిమల్. బట్ స్టిల్ మనం స్నానం చేసేటప్పుడే జస్ట్ ఓల్డ్ టూత్ బ్రష్తో క్రాక్స్లో ఉండే డర్ట్ని మనం క్లీన్ చేసుకున్నా కూడా సరిపోతుందండి. ఓకే మేడం, వాటర్ అంటూ ఉంటారు కదా, సమ్మర్లో ఎక్కువగా తాగుతాం మనం, సో స్కిన్ పొడిబారిపోతుంది అంటారు. మరి వింటర్లో కూడా తాగాలి, దానివల్ల స్కిన్ మంచిగా ఉంటుంది అని అంటారు. సో ఇది నిజమే అంటారా? ద వాటర్ కంటెంట్ విల్ బీ కాన్స్టెంట్ అట్లీస్ట్ 3 to 4 liters or maximum 5 liters. బట్ ఏంటంటే రిక్వైర్మెంట్ డెఫినెట్లీ సమ్మర్ సీజన్స్లో అంటే మనకి ఫిజికల్లీ వీ ఫీల్ ద నీడ్ ఆఫ్ మోర్ వాటర్. సో ఆ టైంలో వీల్ టేక్ మోర్. బట్ వింటర్లో ఏంటంటే అన్కాన్షియస్లీ వీ విల్ స్టార్ట్ డ్రింకింగ్ లెస్ వాటర్. సో ఆ రీజన్ కోసం సమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయడం కోసం డెఫినెట్లీ టేకింగ్ ప్రాపర్ వాటర్ కంటెంట్ ఇస్ సజెస్టబుల్ అండి.